బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేతల బాటలోనే జనసేన నేతలు నడుస్తున్నారు. ఏపీలో దొంగ ఓట్ల కోసం జనసేన భారీ కుట్ర చేస్తోంది. డూప్లికేట్ ఓటర్ల జాబితాలో జనసేన నేత నాగబాబు చేరారు. తెలంగాణలో ఓటు హక్కు కలిగిన నాగబాబు ఏపీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాగబాబుతో పాటు అతని భార్య, కుమారుడు మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం 6తో దరఖాస్తు చేసుకున్నారు. రాధా రంగానగర్లోని 5-263 డోర్ నెంబర్లో ఉంటున్నట్లుగా ఓటు హక్కు కోసం జనసేన నేత నాగబాబు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే డోర్ నెంబర్పై 50కి పైగా దొంగ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఇల్లు జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ కుమార్గా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే విజయవాడ నుంచి సతీష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా గుంటూరు వెళ్దాం, అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఏపీలో దొంగ ఓట్ల కోసం జనసేన భారీ కుట్రలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పూర్తిగా తెలుగుదేశం పార్టీ నడుస్తున్న విధానంలోనే జనసేన పార్టీ కూడా పూర్తిగా దొంగ ఓట్ల కోసం, నమోదు కోసం ప్రయత్నం చేస్తుంది. ఇందులో సాక్షాత్తు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు దొంగ ఓట్లో నమోదుకు సంబంధించి అడ్డంగా దొరికిపోవడం జరిగింది. పూర్తి స్థాయిలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయనకు ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబర్ 168లో 323 ఆ నాగేంద్ర బాబుకు ఓటు ఉంది. అలానే 324 ఆయన భార్య పద్మజకు ఓటు ఉంది. అలానే 325 ఆయన కొడుకు సాయి వరుణ్ తేజ్కి కూడా ఓటు ఉంది. కానీ అక్కడ ఓటు ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి అప్లై చేశారు. ఇది ఖచ్చితంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123/3 ఉల్లంఘించినట్లే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉంది. హైదరాబాద్లో చాలామంది అక్కడ ఓటు వినియోగించుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడానికి కూడా అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు అని మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. ఈరోజు నాగబాబు, పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు అడ్డంగా దొరికిపోవడం జరిగింది. ఆయన వడ్డేశ్వరం, తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్లో ఒక ఇంట్లో ఉన్నట్లు కూడా 5-263 థర్డ్ లైన్ రాధా రంగానగర్లో ఆయన ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన కొడుకు కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళి చూస్తే దానికి సంబంధించిన ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ ఇంటికి తాళం వేస్తుంది. ఆ ఒక్క డోర్ నెంబర్లోనే దాదాపు 53 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. మొత్తం ఆ లిస్టు చూశారు. దాంతోపాటుగా ఇప్పటికే నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అధికారులు ఏదైతే నాగబాబుతో పాటు ఆయన భార్య, ఆయన కుమారుడు కూడా ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎంఆర్ఓ నోటీస్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి ఉంది. పూర్తిగా మొదటి నుంచి తెలుగుదేశం బాటలోనే జనసేన కూడా నడుస్తుంది. పూర్తిగా ఎలా అయినా సరే దొంగ ఓట్లు నమోదు చేసుకోవాలన్న ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల అధికారికి కూడా దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు ఎలాంటి ఓట్లే ఇంకా భారీ స్థాయిలో ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. పూర్తిగా ఇది అక్రమ ఓటింగ్ ప్రొఫైల్కు పాల్పడి చాలా స్పష్టంగా నాగబాబు దొరికిపోయిన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విజయవాడ నుంచి సతీష్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఓటు హక్కు కోసం జనసేన నేత నాగబాబు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కవిత, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి అక్రమ మార్గాన్నే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన కూడా అదే బాటలో పయనిస్తుందని చెప్పొచ్చు. అయితే సాక్షాత్ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఏ విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లు కానీ, చెన్నైలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, బెంగళూరులో ఉన్నటువంటి ఓటర్లు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల కోసం తీసుకొచ్చి అక్రమ పద్ధతుల్లో ఓటర్ల నమోదుకు పూనుకుంటున్నారన్న అంశాన్ని ఇప్పుడు నాగబాబు ఎపిసోడ్తో బట్టబయలైంది. తెలుగుదేశం పార్టీ జనసేనల ఒక రాజకీయ కుట్ర అనేది చాలా స్పష్టంగా తేలిపోయినటువంటి పరిస్థితి. జనసేనకు సంబంధించినటువంటి ఆ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంత ఆ సోదరుడైనటువంటి నాగబాబు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏనాడు నివాసం లేదు. ఆయన కుటుంబం కానీ, ఆయన భార్య కానీ
పిల్లలు కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో నివాసం లేరు. కానీ ఇప్పుడు ఎన్నికల కోసం ఇక్కడ ఓటుని నమోదు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ మధ్యకాలంలో ఖైరతాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి నాగబాబు, ఆయన భార్య, ఆయన కుమారుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వడ్డేశ్వరంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని ఇక్కడ చూడొచ్చు మనం. డిసెంబర్ 4, 2023 అంటే ఈ నెల 4వ తేదీన నాగేంద్రరావు కొనిదల అన్న పేరుతోని 55/263 వడ్డేశ్వరంలో చేసుకున్నారు. ఇదే అదేవిధంగా ఆయన భార్యకి సంబంధించి కూడా పద్మజ కొనిదల ఆమె కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే వాస్తవానికి ఫామ్ 6 ప్రకారం ఎవరైనా సరే ఒక కొత్త ఓటర్ని నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అది కూడా 20 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇదే ఇంటిపైన ఎవరైతే ఈ దాసరి కిరణ్ అనేటువంటి జనసేన అధికార ప్రతినిధి ఉన్నాడో ఆయన ఇంట్లో నాగబాబు ఉంటున్నట్టు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడం అనేది ఇంకా ఆశ్చర్యకరమైన అంశం. ఇదే ఇంటికి సంబంధించి మనం చూడొచ్చు 5-263 ఏదైతే హౌస్ నెంబర్ ఉందో దానిపైన దాదాపుగా 50కి పైగా ఓట్లు ఆల్రెడీ నమోదై ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఒక ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయా, ఎలా ఉన్నాయా అన్నది కూడా ఇప్పుడు విచారించాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్. ఇప్పుడు దాంట్లోనే నాగబాబు కూడా అంటే ఈ ఎవరైతే దాసరి కిరణ్ ఎవరైతే అధికార ప్రతినిధి జనసేన పార్టీకి ఉన్నారో అతడే నమోదు చేయించారా ఇంటి అడ్రస్ నుంచి ఈ ఓట్లు కూడా దీనిపైన కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వెరిఫై చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా వాస్తవానికి నాగబాబు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఓటుకి షిఫ్ట్ అవ్వాలనుకోండి, ఇది చూడొచ్చు మనం ఇక్కడ నాగబాబుకు సంబంధించి ఏదైతే జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 71 పోలింగ్ బూత్ స్టేషన్ ఏదైతే ఉందో భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఉన్నటువంటి ఓటు ఇది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ బూత్ నెంబర్ 168లో నాగేంద్రరావు కొనిదల ఫాదర్ నేము వెంకట్రావు కొనిదల అనే పేరుతో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ హౌస్ నెంబరు చాలా స్పష్టంగా ఉంది 8-2-293 అనేది. 61 సంవత్సరాలు ఉన్నటువంటి నాగబాబు అనేది ఫామ్ 6 ద్వారా ఏపీలో ఇప్పుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఏదైతే 6 ప్రకారం ఫామ్ 6 ప్రకారం 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి యువకుల కోసం తీసుకొచ్చినటువంటి అది ఆ ఫార్మ్ అది ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ మధ్య కాలంలోనే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 7వ తేదీనే దీన్ని ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఏదైతే నకిలీ ఓటర్లను తొలగించేందుకు ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇందులో చాలా స్పష్టంగా సెక్షన్ 17 and 18 పీపుల్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ఏదైతే ఉందో 1950 దీని ప్రకారం ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే నియోజకవర్గంలో ఉండాలి, ఒకే చోట ఓటు ఉండాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఇందులో పేర్కొన్న పరిస్థితుంది. అదేవిధంగా ఏవైతే ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చినట్టయితే ఈ ఓటుకి సంబంధించి అంటే ఇప్పుడు నాగబాబు ఇచ్చినటువంటి కుటుంబానికి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నట్టు వాళ్ళు చూపించి ఓటు హక్కు దరఖాస్తు చేసుకుండొచ్చు. అది ఫాల్స్ డిక్లరేషన్. ఖచ్చితంగా అలా ఫాల్స్ డిక్లరేషన్ ఇస్తే ఖచ్చితంగా దానిపైన చట్టపరమైన చర్యలు కేసు కూడా పెట్టి దాంట్లో జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఈ కేసులో ఈ సెక్షన్ కింద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలా స్పష్టంగా ఫామ్ 6 shall only be taken from the first time applicant for enrollment as elector అన్నది ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఫామ్ 6 ప్రకారం వచ్చే వాళ్ళు ఎవరైతే కొత్త ఓటర్ల కోసం దీన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో చాలా స్పష్టంగా పేర్కొంది ఎన్నికల కమిషన్. ఇది కేవలం ఈ మధ్య కాలంలో 7వ తేదీన ఇచ్చినటువంటి దరఖాస్తు ఇది. ఇందులో చాలా స్పష్టంగా ఉంది ఫామ్ 6 ఫర్ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ డిక్లరేషన్ హ్యాస్ టు బి సైన్ అండ్ గివెన్. ఇందులో చాలా స్పష్టంగా ఎవరైనా సరే ఆ డిక్లరేషన్లో తప్పుడు సమాచారం ఉంచినట్టయితే ఈజ్ లైబుల్ టు బి పనిష్డ్ అండర్ సెక్షన్ 31 ఆఫ్ ది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్. సో పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 31 ప్రకారం శిక్షకు కూడా అర్హత ఉంటుంది. సో చాలా స్పష్టంగా ఇప్పుడు నాగబాబు అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు అక్కడ విచారణ జరిపినప్పుడు 2 అంశాలని చాలా స్పష్టంగా పేర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఒకటి ఈ కుటుంబం ఇక్కడ నివాసం ఉంటుందా లేదా అన్నది. ఎందుకంటే 20 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆ కుటుంబం ఇక్కడ ఉంటుందా లేదా అన్న అంశాన్ని చాలా స్పష్టంగా విచారణ జరపాల్సి ఉంది. సో నాగబాబు కుటుంబం ఇక్కడ ఎక్కడా నివాసం ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఏదైతే వాళ్ళు దరఖాస్తు చేశారో ఆ హౌస్ నెంబర్లో కూడా నాగబాబు కుటుంబం నివాసం ఉండటం లేదు. అదేవిధంగా ఫామ్ 8 ప్రకారం ఒకవేళ
ఏదైనా షిఫ్టింగ్ అయితే ఒకవేళ హైదరాబాద్ నుండి అక్కడి నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఓటు హక్కు పూర్తిగా తొలగించుకొని ఇక్కడ షిఫ్ట్ అయినట్టయితే ఇక్కడ నివాసం ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ కుటుంబం మొత్తం నివాసం ఉండాలి. దాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బిఆర్ఓలు కానీ ఏఆర్ఓలు కానీ వీళ్ళంతా ధృవీకరించిన తర్వాత మాత్రమే ఆ ఓటు హక్కు ఇచ్చేటువంటి అవకాశం. సో నిబంధనల ప్రకారం నాగబాబుకి అయితే ఇప్పుడు ఓటు హక్కు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆ కుటుంబం ఇక్కడ నివాసం ఉండటం లేదు. ఆల్రెడీ తెలంగాణలో ఆయనకి సంబంధించినటువంటి ఓటు ఉంది. సో ఇదే తరహాలో దాదాపుగా 4,60,000 ఓటర్లని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఇటువంటి తరహాలోనే ఈ కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటర్ల జాబితా సవరణలో నమోదు చేయించినట్టు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఏవైతే దాదాపు 16 లక్షలు హైదరాబాద్ తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ కానీ తమిళనాడుకి సంబంధించినటువంటి చెన్నైలో కానీ కర్ణాటకకి సంబంధించిన బెంగళూరులో కానీ ఉన్నటువంటి నివాసం ఉండేవారు. ఆ రాష్ట్రాల్లో ముందు ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఓటు వేయడం మళ్ళీ ఇక్కడికి ఓటు షిఫ్ట్ చేసుకుని ఈ తరహా ఏదైతే గ్యాంబ్లింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా 16 లక్షల ఓట్లు ఇటువంటివి ఉన్నాయి. వీటిపైన కూడా చర్యలు తీసుకుని ఎవరు ఎక్కడ నివాసం ఉంటే అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలి, లేదా ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. ఈ నిబంధనలన్నింటినీ కూడా అమలు చేయాలి. ఎన్నికల కమిషన్ తాజాగా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు నాగబాబు ఓటుకి సంబంధించి ఏం జరగబోతుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకోబోతుంది అన్న అంశం ఒక ఆసక్తికరమైనది. కానీ రాజకీయంగా మాత్రం సో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఏ విధంగా ఆ తప్పుడు ఓటర్లు లేదా ఫేక్ ఓటర్స్ డూప్లికేట్ ఓటర్స్ని నమోదు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో తెలపడానికి నాగబాబు ఎపిసోడ్ ఒక పెద్ద ఉదాహరణగా మనం భావించవచ్చు కవిత.